బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా మసాలా పప్పు అండి, అదే అండి తెలంగాణ రెసిపీ అనమాట. ఇది ఒక స్పూన్ గ్రీస్ చేస్తున్న ఆయిల్ కూడా వేస్తలేను, దాంతో చేసి చూపిస్తున్నా చూడండి. చాలా సింపుల్గా ఇది 16లో ఏఎంసీ కుక్వేర్ అనమాట. దీన్ని ప్రీహీట్ చేసుకున్నాక అదండి బ్రష్ ఉంటుంది కదండి, మనము దోశలు గట్ట వేసుకుంటే ప్యాన్కి రాస్తాం, అది అందులో వేసినాక గ్రీస్ చేసుకున్నాక పోపులు వేసుకున్నా, ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం అట్లా వదిలేసినాక అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్. ఇది ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఈజీ సింపుల్ వేలో మనము కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్విక్గా కుక్ అయిపోతాయి, అలాగే హెల్తీ కూడా. ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా మనకు సమృద్ధిగా లభిస్తాయి. చూడండి ఇట్లా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనము కడిగి పెట్టుకున్న ఎర్ర కందిపప్పు అండి, దీన్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు అట్లా వదిలేయాలన్నమాట. మనకి బిజీగా ఉన్న లైఫ్లో ఇట్లా సింపుల్గా హెల్తీగా చేసుకొని తినుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము అదే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు, అట్లాగే కొంచెం ధనియాల పొడి, అట్లాగే కొంచెం గరం మసాలా వేసేసి కలుపుకోవాలన్నమాట మంచిగా. ఇవన్నీ చూడండి. ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇట్లా కలిపినాక ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ పడుతుందండి, అంతే అండి. తొందరగా కుక్ అయిపోతుంది. అది కూడా దీనిపై లిడ్ పెట్టినాక ఇది 98కి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది ఈజీగా. చూసారా, మీకు చూపిస్తా లాస్ట్కి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.